ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకమ్మా? అక్కడ అమ్మ ఏమైనా తినిందో లేదో సుజాత అంటే. తింటుందిలేమ్మా, ముందు నువ్వు ఈ పాలు తాగు. లేదు ఆంటీ, అమ్మ తినకుండా నా మీద బెంగ పెట్టుకునే ఉంటుంది. నా తల్లివి కదమ్మా, కనీసం కొంచెమైనా పాలు తాగమ్మా. నువ్విలా పాలు తాగకుంటే, ఏమీ తినకుంటే అక్కడ అమ్మ ఏం తింటుంది? అమ్మ ఎంత బాధపడుతుందో ఏమో. వద్దాంటీ, నాకు అమ్మని తలుచుకుంటే బాధగా ఉంది. కొంచెమైనా తాగు తల్లి. ఇక్కడ నువ్వు తాగక అక్కడ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని ఎలా తల్లి? ప్లీజ్ తాగు తల్లి. అక్కడ పెట్టి వెళ్ళు, నేను తర్వాత తాగుతాను. నిజంగా తాగుతావా? సరే, నేను తాగుతానులే ఆంటీ. సరే. వస్తాను. సార్, ఆ శివగామి జైల్లో అడుగుపెట్టిన అరగంటలోనే మా ఖైదీలతో గొడవ పడింది. ఎంత మాట్లాడినా సైలెంట్గా ఉన్న శివగామిని అన్న గురించి మాట్లాడగానే ఎగిరిపడింది. గొడవకి దిగింది. అంత కోపమేంటో ఖైదీలనే కొట్టింది. తీసుకెళ్లి ఎంత కొట్టానో చూశారుగా. కీళ్లు సరవ్వాలంటే నెల రోజులు పడుతుంది. వినడానికి ఎంత వినసొంపుగా ఉందో తెలుసా? పైకి ఒక్క గాయం కనిపించదు, లోపల ఎముకలు చూర్ణం చూర్ణం అయ్యుంటాయి, బొక్కలు విరుగుంటాయి. ఈ నొప్పి జన్మలో అనుభవించుండదు. కావలసింది ఇదే, నేను కోరుకున్నది ఇదే. మీ ఆఫీసర్ ఏమీ అడగలేదా? అవన్నీ నేను చూసుకుంటాను కదా సార్. మాకు కావాల్సింది మీరు. మీ ఇంటి నుంచి ఇంకా కబురు రాలేదా? వచ్చింది. ఇంటికి లక్ష్మీ కళ వచ్చిందని ఇంటి నుంచి కబురొచ్చింది. కాకపోతే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. దాందే ఉంది, ఇంకోసారి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కానీ ఇది చాలదు. ఇది చాలదా? ఇంకా కావాలా? నువ్వింకా కావాలి అంటే నేనిస్తానన్నాను కదా. మరి నాకింకా కావాలి. ఇంకొంచెం డోస్ పెంచి ఇవ్వు ఈసారి. బాగా కసి పెంచుకున్నట్టున్నారు. అది కుమిలి కుమిలి ఏడ్చేలా కొట్టాలి. జైల్లోనే సమాధి చెయ్యండి. సార్, కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. లైఫ్ పడి తీరుతుంది. డోంట్ వరీ. మరి బిగించిందెవరు? నేనే కదా. ఇంకేంటి సార్, ఇంకా లైట్ తీసుకోండి. నీకు ఆ శివగామి గురించి తెలీదు. తను ఒక్కతే కాదు, తనకి వేరే శక్తులు సాయం చేస్తాయి. వేరే శక్తులంటే? మనకి కనిపించని శక్తులు. భయపెట్టకండి సార్. భయపెట్టడానికి చెప్పడంలా, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. నేను ఆమెను ఎంత పెద్ద సమస్యల్లో ఇరికించానో తెలుసా? ఆమెకి ఏదో శక్తి సాయం చేసింది, ప్రతిసారి వెనక్కి వచ్చింది. జైల్లో ఉన్నా కూడా ఆమెకి ఏదో శక్తి హెల్ప్ చేసే తీరుతుంది. జాగ్రత్తగా ఉండండి. మరిప్పుడేం చేయాలి సార్? అది బయటికి రాకూడదు. దాని జీవితం అక్కడే ముగిసిపోవాలి. అదే చేస్తాను సార్. నీ స్ట్రాటజీ ఏంటో చూసుకో. ఏం కావాలో నన్ను అడుగు, నేను ఏర్పాటు చేస్తాను. నేను చూసుకుంటాను సార్. అర్థమైంది. దెబ్బ గట్టిగా కొడతాను, ముగించేస్తాను. కష్టంగా ఉంది కానీ అయినా ప్రయత్నం చేస్తాను. పని ఫినిష్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాను.
అస్థికలు నదిలో వదిలిపెట్టారు. నా ఆత్మకి శాంతి దొరికింది, నాకు ముక్తి దొరికింది. ఇక నేను ఈ భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. నాన్న నేను మారిపోతానని నాకు మాట ఇచ్చాడు. ఇక నేను వెళ్ళొస్తాను. భైరవి, నువ్వు లేక ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా? అమ్మని జైలుకి పంపించారు. నాన్నకిచ్చిన మాట కోసం నువ్వు రావడం లేదు కదా. కానీ ఇక్కడ ఎంత సమస్య ఉందో తెలుసా? దయచేసి ఒక్కసారి రా భైరవి. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఇప్పుడు నువ్వు వస్తావా రావా? చూడు, నేను 5 అంకెలు లెక్క పెడతాను. అంతలోపు నువ్వు రాలేదు అంటే నేను నా చెయ్యి కోసుకొని చనిపోతాను. 1 2 3 4 భవానీ, ఎందుకు ఏడుస్తున్నావు భవానీ? నువ్వు వెళ్ళిన తరువాత ఏమేమయ్యిందో తెలుసా? ఏమైంది? మేఘన అంటేనే చంపేశారు. అది అమ్మ చేసిందని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాతయ్య నందిని నన్ను ఈ రూమ్లో బంధించాడు. ఎంత భయమేసిందో తెలుసా? నువ్వు మళ్ళీ రానే రావు అనుకున్నాను. అమ్మని ఎవరు కాపాడతారు అని తెలియక చాలా భయం వేసింది. నేను మారిపోతానని, అమ్మని బాగా చూసుకుంటానని నాన్న నాకు మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. అందుకే నా ఆత్మకి శాంతి దొరకలేదు. నేను మళ్ళీ వచ్చేసాను. పాపం అమ్మ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది. బాలరాజు తాతయ్య, నందిని ఆంటీ ఇద్దరు మంచివారు కాదు.